స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా P4 విధానంతో పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. P4 కార్యక్రమం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుజాతానగర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, మార్గదర్శకులు, బంగారు కుటుంబాల సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమై పథకం అమలు విధానంపై వివరించారు. మార్గదర్శి శ్రీ మంతెన వెంకటరామరాజు గారు ఉత్తరగుప్తపు యేసు గారి కుటుంబానికి 1,15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి జీవనోపాధికి స్థిరత్వం కల్పించారు. అదే విధంగా మార్గదర్శి శ్రీ సమతపల్లి శ్రీనివాస్ గారు అందించి వారిని ఆర్థిక కష్టాలను కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రభుత్వం సంవత్సరం పూర్తవుతాం. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా పేదవాడుగానే ఉంటా ఉన్నాడు. వాళ్ళకు కూడా చేయూతనివ్వాలి. అది ఒక ప్రభుత్వం ద్వారానే కాకుండా ప్రభుత్వం చేయగలిగినంత చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తేనే అన్ని సరదు. కాస్త స్తోమత ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పెద్ద మనసు కూడా ఉండే విధంగా పేదవాడిని ఆదుకుంటే కొంత చేయించినట్లు అవుద్ది. అంటే గుళ్ళకి వెళ్తున్నారు, కోట్లాది రూపాయలు దానం చేస్తా ఉన్నారు. మనమని కాదు కానీ లోకంలో జరిగే తీరు చెప్తాను. ఏదో తప్పు చేసిన బాధతో వెళ్ళి దేవుడి గుండెల్లో లక్షల కోట్లు వేసి, అంటే దేవుడికి ఈ పాపం చేశాను కాబట్టి ఇది చేశాను అంటే భక్తితో చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక లెక్క. తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తం కడుతున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏదన్నా పేదవాడిని ఆదుకోవటం, పేదవాడికి అన్నం పెట్టడం, ఆరోగ్యం లేని వాడికి డబ్బులు స్తోమత లేకుండా హాస్పిటల్లో చూపించుకోలేని వాడికి ఇలాంటి వాటిలో కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వేల మంది వ్యాపారస్తులు దీని మీద పనిచేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంపీ గారి నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీపీల దగ్గర నుంచి సర్పంచుల వరకు, గ్రామ స్థాయి వరకు అన్ని ఎన్నో పోస్టులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు. దయచేసి నేను కోరేది ఏంటంటే, ఈ సంవత్సరం మీటింగ్ లో మనం వచ్చే సంవత్సరం మీటింగ్ మనం ఇలా కూర్చునేసరికి ఈ నియోజకవర్గం P4 లో ప్రథమ స్థానంలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి అనేది ఆ ఆకాంక్ష. ఎందుకంటే మనం అందరూ చేశారు, మనం చేసామని కాదు. P4 ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సుదీర్ఘంగా మధ్యాహ్నం 2:30 నుంచి 6:45 వరకు ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆశయం, ఆకాంక్ష పేదవాడుగానే ఉండకూడదు, పేదవాడిని ధనికులు చేయాలని. ఇల్లు ప్రాపర్టీ లైన్ లో ఉన్న నియోజకవర్గంలో ఎంతమంది నెంబర్ వస్తుందో అంతమందిని, కొంతమంది డబ్బున్న వాళ్ళకి దత్తత ఇచ్చి మార్గదర్శకులు తీసుకుని వారి ద్వారా, కొన్ని సంస్థల ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా, అంటే లబ్ధి అనేది డబ్బుతోనే కాదు, విద్య కానీ, వైద్యం కానీ, రకరకాలుగా గ్రామాల దత్తత తీసుకోవడం కానీ, ఆ ప్రాంతాలను దత్తత తీసుకోవడం కానీ, అన్ని రకాలుగా కూడా మార్గదర్శకుల ద్వారా కొన్ని కుటుంబ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే, మరి ఈ సంవత్సరం 26-27 బడ్జెట్ లో 507 కోట్లు దీనికి కేటాయింపులు కూడా జరిగాయి. అంటే ఇది ఒక అద్భుతం. బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఈ నియోజకవర్గానికి 26-27కి 507 కోట్లు రాబోతా ఉంది. అదే కాకుండా ఇంకా ప్రభుత్వ పెద్దల ద్వారా అవసరాన్ని బట్టి వాళ్ళతో నిధులు సమకూర్చుకునేవి కూడా ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా పొందుపరిచి ఇవన్నీ చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయం, ఆకాంక్ష ఉందో దాన్ని 100%
నెరవేర్చడంలో మేము కూడా వారితో కలిసి నడుస్తామని చెప్పి ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమందరం కూడా ప్రతినబూనా మా స్పెషల్ ఆఫీసర్ కానీ, మా P4 టీం కానీ, మా మండల స్థాయి అధికారులు కానీ, మా రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా దీంట్లో మమేకం అవుతామని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు మాటిస్తూ, మీడియా ద్వారా కూడా చాలా మంది మార్గదర్శకులు ముందుకు రావాలా. ఎవరైతే బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉండి ఇబ్బందులు పడతా ఉన్నారో వారికి కొందరికి సేవ ఒక రకంగా ఉంటుంది. ఒకరు స్కూల్లో మెటీరియల్ ఇస్తే, ఒక వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, కొందరు హాస్పిటల్లో డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని వాళ్ళు ఆదుకోవడం కానీ, కొంతమంది వ్యవసాయదారులు ఆదుకోవడం కానీ ఇలా ఉంటుంది. ఎవరు తోచిన విధంగా వాళ్ళు ముందుకు రావచ్చు, ఆ విధంగా సేవ చేయొచ్చు అని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు వరకు ముందుకు వచ్చిన మార్గదర్శకులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మరి కొంతమంది ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు.